అందరికీ నమస్కారం. మనం మొన్న రాత్రి మాట్లాడుకున్నాం. వెలుగు పత్రికలో నా మిత్రుడు, సహోదరుడు, సోదర సమానుడు రంజిత్ రాసిండు, ఒక వార్త రాసిండు అని చెప్పేసి వెలుగు పత్రికలో రాసిండు. ఏమని రాసిండంటే పత్రికలో 240 కోట్ల రూపాయల భూమిని 4.84 లక్షలకు, అంటే దాదాపు 5 లక్షలకు కొట్టేసినారు భూమి. వరంగల్లో బీఆర్ఎస్ ఆఫీస్కి అని చెప్పేసి ఆ భూమిని కేటాయించడం జరిగింది. అప్పుడు సోమేష్ కుమార్. సో ఆ భూమిని కేటాయించిన తర్వాత అది నాయుడు పెట్రోల్ బంక్, వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందని 25th నాడు ఈవినింగ్ చదివినా నేను దానికి సంబంధించిన పేపర్. సో ఆ పేపర్ నేను చదవడం జరిగింది ఇక్కడ క్లియర్గా. ఇదే మన దాంట్లో అయిన పేపర్, ఇదే 240 కోట్ల స్థలాన్ని రూపాయలు 4.84 లక్షలకే కట్టబెట్టిన ఆఫీసర్లు, తతంగా నడిపించిన తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పుల్లయ్యగుంట చెరువును సైతం పూడ్చిన బీఆర్ఎస్ లీడర్లు, ముఖ్య అతిథిగా హాజరై పనులకు కేటీఆర్ శంకుస్థాపన, 10 నెలల తర్వాత ఆఫీసుకు బదులు షాపులు. ఇది వాస్తవానికి వెలుగు పత్రికలో రాసిండ్రు. దాంతో మనం ఏంటంటే వార్త 25 నాడు వార్త వచ్చింది. 25 నాడు సాయంత్రం మనం చదవడం జరిగింది. అలాగే ఈరోజు అంటే శనివారం, ఇవాళ 27వ తారీఖు నాడు, ఇవాళ శనివారం పొద్దుగాలనే అధికారులు పోయినరు, టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ, మున్సిపాలిటీ నుంచి అందరూ పోయినరు. అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా పోయినట్టు సమాచారం ఉన్నది కొంత. సో వీళ్ళందరూ జాయింట్ ఆపరేషన్లా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏంటంటే ఆడ కమర్షియల్ కాంప్లెక్స్గా, అంటే ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా షటర్లు వేసారు కదా, అవన్నీ కూడా అక్రమ కట్టడాలని చెప్పేసి వాటిని కూల్చివేయడం జరిగింది. మనం మంత్రి కొండ సురేఖ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మీరు మంత్రి ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యే కూడా మీరే, మంత్రి మీరే. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్లీ కూలగొట్టాలంటే ఏ మాత్రం ఆలస్యం జరగలే. మధ్యలో నిన్న ఒక 26వ తారీఖు నాడు నేను హాలిడేకి అంతే 25 నుంచి ఇవాళ ఆ రోజు 25వ తారీఖు నాడు ఇవాళ 27 పొద్దుగాలనే కూలగొట్టిర్రు. అంటే చాలా ఫాస్ట్గా కూడా నేలమట్టం చేసిర్రు ఆ ఆఫీసు. దానికి సంబంధించిన విజువల్స్ అనేటివి మనం చూడాలి ఒకసారి, ఎందుకంటే మంచి శుభ పరిణామము. ఎందుకంటే ఇగో చూడండి, ఇదే చూడండి. సో ఇది చాలా మంచి శుభ పరిణామమే, దీంట్లో ఎటువంటి తప్పేం లేదు, మంచిగానే కూలగొట్టిర్రు. సో మనం ఇటువంటి పనులు చేస్తే ఏంటంటే మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే వాళ్ళు షటర్లు వేసిండ్రు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది షటర్లు వేసిండ్రు వాళ్ళు. షటర్లు వేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట 100 రూపాయలకే గజం చొప్పున 5 లక్షల రూపాయలకే కొట్టేసారు వీళ్ళది. సో దాన్ని ఇక్కడ కూలగొట్టడం అనేది జరిగింది. మీరు చూడండి ఇక్కడ ఇది ఇవే షటర్లు. సో ఇంకా టూలెట్ పెట్టిర్రు, షటర్లు వేసిర్రు. మరి ఇంకా ఎంత దారుణం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇది అక్రమ కట్టడం కింద కూలగొట్టిర్రు. ఇప్పుడు జాగా మాత్రం ఎవరి పేరు మీద ఉన్నదంటే ఆ జీవో ప్రకారము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పేరు మీద జాగా ఉన్నది. అది 240 కోట్ల రూపాయల భూమి 5 లక్షలు, సుమారు 5 లక్షలు, 4.84 అంటే సుమారు 5 లక్షలకే కొట్టేసారు. మరి భూమి చూడండి, నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇది మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి జాయింట్ ఆపరేషన్ చేసిర్రు. ఇది వీళ్ళు ఖచ్చితంగా మంచి శుభ పరిణామము. ఇంకా ఎన్ని దారుణాలు ఉన్నాయో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా దారుణాలు ఉన్నాయి. ఇది చాలా మంచి పని. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న చూసారు కదా, అంటే ఇక్కడ కూడా బుల్డోజర్ వాడుతున్నారు. ఇక ఇక్కడ కూడా బుల్డోజర్ సాంప్రదాయం అనేది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది తెలంగాణలో కూడా. చాలా సంతోషం, ఎందుకంటే అందరూ కూడా బుల్డోజర్ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అందరూ పాటించండి. ఇది శుభ పరిణామము. ఖచ్చితంగా దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం అని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఇంకొక విషయం ఏంటంటే దీన్ని కొంత మీడియా ఏం చేసిందంటే ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అనేది ఏ ఎఫెక్ట్ లేదు. ఇది ఇజ్జగిరి రంజిత్ అనుకుంటా, ఇంటి పేరు ఇజ్జగిరే, మా రంజిత్ ఇంటి పేరు. సో ఆయన వార్త రాయడము, మనం చదవడము ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాతనే ఈ కార్యక్రమం అనేది జరిగింది. మనం మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసినాము లైవ్లో, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని. బ్రహ్మాండంగా చర్యలు తీసుకున్నారు, అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం బ్యాలెన్స్ ఉన్నది. మంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మంత్రి గారు ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పండి. అది ప్రభుత్వ సొమ్ము, 100 రూపాయల గజం చొప్పున దోసుకున్నారు. కాబట్టి ఆ స్థలాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అది ప్రజల సొమ్ము, ప్రజలకే అప్పచెప్పండి దయచేసి. దాంట్లో అవసరం అనుకుంటే ఏమైనా వేరే ఏమైనా గవర్నమెంట్ కట్టడాలు కానీ ఏవి కానీ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు చాలా దోసుకున్నారు వాళ్ళు. వీళ్ళ ఆఫీసర్లు అనుకుంటా, మాట్లాడేది కూడా ఆఫీసర్లే. చూడండి మొత్తం నేలమట్టం చేసింది. ఇది వరంగల్లో నాయుడు పెట్రోల్ బంక్ దగ్గర ఒక ప్రైమ్ లొకేషన్, చాలా ప్రైమ్ లొకేషన్, మెయిన్ రోడ్ మీదనే షటర్లు వేసుకున్నారు. అంటే కమర్షియల్ ఏరియా, ఇది కమర్షియల్ ఏరియాను 1 ఎకరం జాగాను కొట్టేసి ఆ పక్కకున్న
కుండను కూడా పూడ్చిర్రు. దీనికి కారణం ఎవరు? మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి మీరు దయచేసి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క కామెంట్ను తెలియజేయండి, లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ ఈ మంత్రి గారిని కానీ మున్సిపల్ సిబ్బంది కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ భూమి అనేది మనకి ఇంపార్టెంట్. వీటిని డిమాలిష్ చేయడం కాదు, ఆ భూమి ఇంపార్టెంట్. ఆ భూమిని బీఆర్ఎస్ చెరసాల నుంచి వెళ్ళి మనం లాక్కోవాలి. అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇవ్వాలి.